మొత్తం అంత ఇలాగే తీసాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. చెప్పండి, ఏమనిపించింది నిన్నటి నుంచి? నిన్నటి నుంచి అక్కడ మీటింగ్ అని, ఇక్కడ మీటింగ్ కదా, ఎప్పుడో ఏజెన్సీ పర్యటన ఉంటుంది అనుకున్నాను కానీ అన్న, బండికి నాకు ఇంత ఘోరంగా పని చెప్తావు నేను అనుకోలేదు. పైగా ఎలా అంటే చూసిన ఈ లొకేషన్లో ఈ విధంగా ఆ శ్రీరామచంద్రుడి వారి ఆలయం కట్టించడానికి నేను నా వాహనం వచ్చిందంటే, ఎక్కడి నుంచో పిలిపించుకొని చేశాడంటే, బహుశా నాది ఏదో జన్మలో ఆ స్వామివారికి నేను రుణపడిపోయి ఉంటాను. ఇంకా ఇలాంటి సేవలు ఏమన్నా ఉన్నట్టయితే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఏం చేసేదైనా ఎలా చేసేదైనా మీకు ఎప్పుడు తోడుంటానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, అడ్వాన్స్ సూపర్ ఉందన్న, కష్టం బాగుందన్న, దాంతోపాటు నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదన్న. నాకు ఇవ్వాల్సింది ఇలానే ఇంకా కొన్ని బాధ్యతలు నాకు ఇచ్చి ఇంకా ఎన్నో చేస్తానన్న ఒక మాటను ఇంకా నాకు తీర్చుకోలేదు. నేను సిద్ధంగా ఉన్నాను నా ధర్మం కోసం, దేశం కోసం ఇలాంటి పర్యటనలు ఎన్నో చేయడానికి. నాకున్న కాస్త టైం నేను కేటాయిస్తాను. జై శ్రీరామ్ తమ్ముడు. జై శ్రీరామ్ అన్న. ఏంటి నీ ఎక్స్పీరియన్స్, నీ అనుభూతి? ఎప్పుడు నేను ఒక 2-3 గంటల ప్రయాణం తప్పితే 12-15 గంటల ప్రయాణం ఎప్పుడు చేయలేదన్న. అది ఇలాంటి దట్టమైన అడవిలో ఒక్కొక్క ఘాటీలు చూస్తుంటే నాకు దిమ్మ తిరిగిపోయిందన్న. ఆ వెహికల్ అసలు వెళ్తుందా లేదా అనే డౌట్ తోటి మురళి అన్నకి పక్క నుండి సహాయం చేసుకుంటూ జాగ్రత్తగా ఘాట్ రోడ్లు ఇవన్నీ దాటుకుంటూ మనం అనుకున్న గమ్యం అయితే చేరడం జరిగింది. ఫోర్ వీలర్ మీద మీరు ఎలా చేస్తే ఆ గ్రామానికి మనం ఆ రామాలయానికి సంబంధించిన మెటీరియల్ ఇచ్చి మనం తిరిగి రావడం ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇలాగే మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ నీకులాగే రావాలా మన ధర్మం కోసం పనిచేయడానికి. గిరిజన ప్రాంతాల్లో పనిచేయడం అంటే ఎంత కష్టమో ఈరోజు మీకు అర్థమైంది. అది ఒకసారి నీ మాటలే చెప్పు. రాత్రి ఎంతో కష్టపడి ఆ వెహికల్ మీద తరలిస్తుండగా నైట్ 2-3 ఆ సమయంలో ఎక్కడికక్కడ వస్తువులు పడిపోయి, ఎంత గట్టినా సరే పడిపోయి మళ్ళీ ఎక్కించుకుంటూ మళ్ళీ ఆగకుండా ముందుకు ప్రయాణం తీసేవాళ్ళం. అది ఇప్పుడు ప్రమాదాలు ఎన్నో. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఇప్పుడు వరకు నేనే తిరుగుతున్నాను అనుకున్నాను. ఈరోజు మా సంభాజీ మహారాజు కూడా తిరగడం జరిగాడు. నైట్ చాలా ఆకతాయితో మరి ఎన్నో ఘాటీలు. పాపం కుర్రోడికి కొత్త కాబట్టి మా బొలెరో రాజు గారికి వెనక జారిపోవడం, కొద్ది సమయాల్లో అయితే మన తమ్ముడు శివ లేకపోతే సంభాజీ మహారాజు శివాజీ మహారాజు కూడా మా వెనకాల నుంచి బాగా ఒక శక్తిగా వచ్చినట్టుగా నాతో పాటు నా బండి కొట్ట నా ధర్మ కార్యక్రమంలో వాడుకోవడం నాకు చాలా హ్యాపీనెస్. ఇంకా ఇలాంటి సేవలు చేయడానికి మా ఛత్రపతి శివాజీ మహారాజ్ వాహనం అయినటువంటి మా చేతక్ సిద్ధంగా ఉంటుందని ఈ ఫౌండేషన్కి, అలాగే అతి ముఖ్యంగా ప్రతి ఒక్కటే చెప్పాలంటే హిందీ నేషన్ ఫౌండేషన్ నుంచి రామకృష్ణ అన్నయ్య గారు ఎలాగైతే వచ్చాడో, ఎలా కష్టపడుతున్నాడో, వచ్చిన ఒక రోజుకి ఇంతలాగా మాకు మైండ్ బ్లోయింగ్ ఉంది. దీంతోపాటు రామకృష్ణ అన్నయ్య గారికి సహకరించి ఇక్కడ గిరిజనులకు అందరికీ మన ధర్మాన్ని నెలకొల్పినట్టు దానాధర్మ ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు కూడా ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది. అలాగే మన దేశం కోసం, ధర్మం కోసం జై శ్రీరామ్.